హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వికారాబాద్ మార్కెట్కి వచ్చిన గేదెలు అనేవి చూడండి. అన్న తిప్పి చూపిస్తుండు మనకు. ఒకసారి చూడండి గేదెలు ఎట్లున్నాయనేది. ఎంత చెప్తున్నానా? ఎంత చెప్తున్నాడు? అడగలే ఇంకా? రండి అడుగుదామండి. అడుగుదాం దా అన్న. ఇంకా డెలివరీ కాలేదు ఇది. ఇంకొస్తున్నాయంట అమ్మకానికి, ఇంకున్నాయంట. ఇప్పుడైతే ఇవి వచ్చినాయి. రేట్లు అయితే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, మీరే అడిగి మాట్లాడుకున్నా. ఎందుకంటే మనం చెప్తే ఎక్కువనే అని చెప్తారు, వాళ్ళు అయితే 140 170 ఇట్లా చెప్తారు. ఇది చెప్తే ఇలా మీరు రేట్లు అంటే కొంతమంది ఏమంటారు అంటే మీరేమన్నా కమిషన్ తీసుకుంటారు అని అంటారు. కమిషన్ కాదన్న, ఇప్పుడు మార్కెట్లో బర్రెలకు మాత్రం రేట్లు అట్లనే ఉన్నాయి. అందుకే మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మీరే అడగండి. పూటకు 4 ఇచ్చే ఉన్నాయి, 5 ఇచ్చేటి ఉన్నాయి, అంటే 6 ఇచ్చేటి ఇలా ఉన్నాయి, చూసుకునవచ్చు. ఒక్కొక్క బర్రె ఒక్కొక్క తీరు ఉన్నదాన్ని ఇక్కడ. బాగుంది, నాకు నచ్చిన బర్రె ఇది. అంటే ఇలా ఈ దాంట్లో ఇప్పుడు నాకు ఇది బాగా అనిపిస్తుంది కొంచెం. ఇంకో ఇది ప్లస్ అది ముర్ర ఏది ఇక్కడ ఉన్నోళ్ళు బేరం చేస్తారు. రేట్లు చెప్తే అసలు ఘోరంగా ఉన్నాయన్న రేట్లు. ఈసారి మస్తు పెరిగినాయి. ఒక్కొక్క గేదెకి వచ్చి 1,50,000 అట్లా చెప్తారు. మరి అంతా పెట్టవచ్చా లేదనేది మీరే ఆలోచించుకోండి. ఎడ్లు ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్. ఎడ్లు ఇట్లా చూడండి, ఎడ్లు ఇట్లా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అన్నా, ఇంకా రాలేవేమి. ఎంత చెప్తుంది తాత? తాత ఎంత చెప్తున్నాడు? ఏడికి వెళ్ళి వచ్చారు తాత మీరు? సదాస్పేటకి వచ్చినారు. నాది అత్తెళ్ళి తాత. వారం వస్తూనే ఉంటాను. లేదు తాత. అయితే టీవీలలో గీస్తే ఎన్ని తీసుకుందామని వచ్చినావు? అట్లా ఎన్ని తీసుకుందామని వచ్చినావు? చూస్తురా ఇప్పుడు? చూసినాకనా?